నీల్ డౌన్, లెటర్స్ ప్రే అనగా నీల్ డౌన్ చేయాలి, చెప్పనక్కర్లేదు ఎప్పుడైనా కూడా. ప్రార్థన. పరిశుద్ధుడైన ప్రేమగల పరలోకపు తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా, మీకు వందనాలు, స్తోత్రం నాయన. ఈ 8వ దినముగా మమ్మల్ని వీబెస్గా నడిపించి మమ్మల్ని, మా బిడ్డలను మీ సన్నిధిలో కూర్చొని ఉన్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మాట్లాడేది నేను కాదు, మీరే నా నోటిని మీ బోరగా వాడుకొని మా చిన్న బిడ్డలతో మాట్లాడి వారు శ్రద్ధగా విని మీ వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకున్నట్టుకు తీర్మానం చేసుకొని వారి గృహాలకు వెళ్ళటానికి సహాయం చేయండి. ఎవ్వరు కూడా నీ వాక్యాన్ని వినకుండా మరి అశ్రద్ధ చేయకుండా చేయండి. అందరూ యాక్టివ్గా ఉండి చక్కగా విని మరి ఇక్కడ వాక్యం చెప్పబడింది వారు విని హృదయంలో చేర్చుకొని ఆ వాక్యానుసారంగా నడుచుకున్నట్టుకు తీర్మానం చేసుకొని వెళ్ళటానికి కూడా సహాయం చేయమని, అన్నిటికంటే ముఖ్యంగా మేమందరము యేసయ్య దగ్గరికి వెళ్ళాలి, ఆయన పరిశుద్ధుడు, మేము కూడా పరిశుద్ధులంగా తయారై మరి పరలోకానికి వెళ్ళాలనే ఆలోచనతో అటువంటి జ్ఞానంతో వారు మరి ఇక్కడికి వచ్చి మరి విని వారి గృహాలకు వెళ్ళి అనేకులకు సాక్షులుగా మాదిరికరంగా ఉండటానికి కూడా సహాయం చేయమని వేడుకుంటూ, అయోగ్యురాలు నన్ను కూడా నా నోటిని మీ బూరగా వాడుకొని మీరే మహిమ ఘనతలు పొందమని వేడుకుంటూ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నా అందరికి వరకు త్వరగా ఏంటంటే యేసయ్యకు అత్యున్నతమైనటువంటి నామములు మిక్కిలి వినయంతో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇవాళ ఎన్నో రోజు చిల్డ్రన్? 8th డే కదా. 8th డే మనకు లెసన్ ఏంటంటే లెసన్ ద వర్డ్ జీసస్ క్రైస్ట్, అంటే వాక్యం అయినటువంటి యేసు ప్రభు కదా. ఏమై ఉన్నారు యేసు ప్రభు? వాక్యం అయి ఉన్నారు. అది జాన్ 1:1లో ఉంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండను. మీకు అందరికి కండవచ్చు నాకు తెలుసు. అదే అనమాట. కాబట్టి వాక్యమే దేవుడైనటువంటి యేసు ప్రభు గురించి ఈ దినం మనం నేర్చుకోబోతున్నాం. దీనికి ముందు ఏంటంటే మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. అసలు పూర్వం ఏం జరిగిందో ఏంటనేది. మరి యేసు ప్రభు ఆయన చనిపోయాడనే సంగతి మీకు అందరికి తెలుసు కదా. సరే, ఆ డేట్స్ మనకొద్దు. యేసు ప్రభు చనిపోయినాక ఎన్ని దినాలకు లేచాడు? 3వ దినమే లేచాడు కదా. అది అనమాట. దాని సంగతి ఆ రోజున ఏం జరిగిందనో మనం ఈ దినం నేర్చుకోబోతున్నాం. ఏంటంటే యేసుక్రీస్తు వాక్యం అయ్యున్న యేసుక్రీస్తు అంటే యేసు ప్రభు మొదటి వాక్యంలో ఉంది కదా, జాన్ 1:1లో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్దను, వాక్యము దేవుడను. అంటే వాక్యమైనటువంటి యేసు ప్రభుని గురించి మనం ఇది జాగ్రత్తగా నేర్చుకుందామండి. ఒక రోజున అంటే ఇప్పుడు యేసు ప్రభు 3వ దినం లేచాడు కదా, మీ అందరూ తెలుసా? తెలీదా? తెలియకపోతే నేర్చుకోండి ఇప్పుడు. ఆ వాక్యమైనటువంటి యేసు ప్రభు చనిపోయి 3వ దినం అందు లేచారు. ఆయనకి ఎంతమంది శిష్యులు ఉన్నారు యేసు ప్రభుకి? వెరీ గుడ్. 12 మంది శిష్యుల్లో 2 వాళ్ళు ఏంటంటే బయలుదేరి వెళ్తూ ఉన్నారు. ఒకరోజు మధ్యాహ్నం, ఆ దినం అంటే యేసు ప్రభు లేచిన దినం. అసలు వాళ్ళు అంటే యేసు ప్రభు చనిపోయాడని ఆ దిగులతోనే ఉన్నారు, కానీ లేచిన సంగతి మర్చిపోయారనమాట. లేచిన సంగతి మర్చిపోయి వాళ్ళు ఏంటి అయ్యో యేసు ప్రభు చనిపోయాడు అనుకుంటున్నారు, కానీ లేచారని సంగతి మర్చిపోయారు. ఎందుకు మర్చిపోయారు చెప్పండి? అంటే వాళ్ళకి ఆ దిగులు మీద యేసు ప్రభు 3వ దినం లేస్తాడనే సంగతి మర్చిపోయి వెళ్తూ ఉన్నారనమాట. అటు ఎక్కడికి వెళ్తున్నారంటే మరి యెరూషలేము నుండి ఎమ్మాయి అనే గ్రామానికి 7 మైళ్ళ దూరం ఉంది ఎమ్మాయి అనే గ్రామం. ఆ ఊరు దారిలో రోడ్లు పడి వెళ్తున్నారనమాట. వెళ్తుంటే అక్కడ మరి వాళ్ళు వెళ్తూ ఉంటే అంతలోకి ఎవరో అంటే ఎట్లా వెళ్తున్నారంటే వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళకి మర్చిపోయారు దేశప్రభు సంగతి చెప్పిన సంగతులన్నీ. మనం అంటున్నారు ఒకరోజు అంటే వాళ్ళ పేర్లు ఏంటంటే క్లోయోపా అండ్ హిస్ ఫ్రెండ్ పేరు చెప్పాల. క్లోయోపా ఆయన ఫ్రెండు, వాళ్ళిద్దరూ నడుస్తూ వెళ్తున్నారనమాట. నడుస్తూ వెళ్తుంటే వాళ్ళకి అంటే ఏం చెయ్యాలో అసలు యేసు ప్రభు లేచిన సంగతే మర్చిపోయి దుఃఖంతో ఉండి ఇంకా చనిపోయిన సంగతే జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తున్నారనమాట. అందువల్ల ఆయన లేచిన సంగతి మర్చిపోయి దారిని వెళ్తూ ఉన్నారు. వెళ్తుంటే అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒక మరి ఇంకా ఇట్లానే వెళ్తుంటే వాళ్ళకి ఒక వ్యక్తి వచ్చారనమాట. అంటే ఆయనతో ఒక ఆయన నడుస్తున్నారు. ఆయన ఎవరో ఆయన తెలియదు.
అసలు యేసుప్రభు ఎన్ని సంవత్సరాలు వాళ్ళతో శిష్యులు యేసుప్రభుతో ఉన్నారు గుర్తుందా మీకు? ఎన్ని సంవత్సరాలు యేసుప్రభుతో నిలబడి పరిచర్య చేసింది? 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు ఆయన యేసుప్రభుతో వాళ్ళు ఉన్నా కూడా యేసుప్రభు ఎప్పుడు చనిపోయింది గుర్తుందా? ఎందుకంటే సిలువ మరణం భయంకరమైన మరణం కదా, ఆ భయంకరమైన మరణాన్ని గుర్తుపెట్టుకుంటున్నారు. కానీ ఆయన లేస్తాడని చెప్పాడు ఎన్నో రోజున, మూడో దినాలు లేస్తాడనే సంగతి మర్చిపోయి ఎక్కువగా అంటే వాళ్ళు పోతూ ఉన్నారు ఎంఐ గ్రామం వైపు. పోతుంటే అప్పుడు ఒక వ్యక్తి అంటే వాళ్ళతో వస్తున్నారనమాట. ఏంటి మీరు, ఆయన వెంటనే పలకరించలేదు, నడుస్తుంటే ఎవరో నేను చూశారు కానీ మనకెందుకులే అని అనుకుంటా ఉన్నారు. ఒక ఆయన వస్తున్నారు. అంటే అంత మనకేంటంటే ఇదేనో యేసుప్రభు లేచిన సంగతి వాళ్ళు మర్చిపోవటం అంటే అసలు మీరు మర్చిపోతారు 3వ రోజునే. కానీ వాళ్ళు ఏంటి, ఆ దుఃఖం, యేసుప్రభు చనిపోయాడు, అంత భయంకరమైన మరణమా అని చెప్పేసి వాళ్ళు వెళ్తుంటే ఇక క్లియోపా అని ఆయన అంటే మొదట ఆయన, రెండు ఆయన పేరు చెప్పాలి, క్లియోపో అంటే ఆయన ఫ్రెండ్, వాళ్ళిద్దరు అనమాట. అప్పుడు ఒక మనిషి వాళ్ళ వెనక వస్తున్నా కూడా ఊరికేడు చూశారు కానీ అయ్యా థర్డ్ వస్తుంటే చూశారు కానీ వాళ్ళు ఎవరని గుర్తుపట్టట్లా. అన్ని 3 రోజుల్లోనే మర్చిపోతారా? అంటే అంత దుఃఖంలో ఉన్నారన్నమాట. మరణం గురించే జ్ఞాపకం చేసుకుంటున్నారు కానీ నేను 3వ రోజులు లేస్తాన సంగతి మర్చిపోయారనమాట. అందుకని వాళ్ళు ఆయన నడుస్తూ ఉన్నా కూడా వాళ్ళకి ఏమీ ఎవరోలే మనకెందుకులే అన్నట్టుగా నడుస్తున్నారు దుఃఖంతో ఉండి. తర్వాత మరి ఒక ఆయన ఏంటి అంటే వెనక దీన్ని చూస్తే అట్లా ఉన్నారన్నమాట. ఆయన వచ్చేసి మీరేంటి ఏదో మాట్లాడుకుంటున్నారు, ఏం విషయం అని యేసుప్రభు గారు ఆయన చూసినా కూడా గుర్తుపట్టట్ల. తిరిగి లేచిన తర్వాత కొంచెం ఎట్లయినా వేరుగా ఉంటారు కదా మా సమాధిని లేచినప్పుడు. అందుకని ఎవరబ్బా ఈయన, ఎవరో మనకెందుకులే అన్నట్టుగా లెక్క చేయకుండా వెళ్తున్నారు. అప్పుడు ఆయన అన్నారనమాట, అయ్యా మీరు ఏంటి ఇందాక నుంచి ఏంటంటో మాట్లాడుకుంటున్నారు, ఎవరి గురించి అని చెప్పేసి యేసుప్రభు వాళ్ళని అడిగాడు. అప్పుడు వాళ్ళు వెనక తిరిగి చూసి మీరెవరు అనకుండా మరి మీరు అంటే యెరూషలేముకు మటు వాళ్ళ వస్త్రాలు తెలిసిపోద్ది కదా, మరి మీరు యెరూషలేములో నివసిస్తూ అక్కడ జరిగిన ఈ దినాలు అక్కడ జరిగిన సంగతులు మీరు ఎరగరా, మీకు జ్ఞాపకం లేదా అని వాళ్ళు అన్నారు. అంటే యేసుప్రభు బాధపడలేదు కానీ ఏంటని చెప్పేసి అంటే వాళ్ళు తొందరగా చెప్పాలి. సరే దగ్గరకు వచ్చేసి ఏంటి మీరు చెప్పుకున్న మాటలు నాతో ఒకసారి చెప్పండి, ఏంటి ఒకటే మాట్లాడుతున్నారు, దుఃఖంగా ఉన్నారు అంటే ఆ మాట అనలేదు కానీ అట్లా అంటున్నాడు అనమాట. అంటే మీరు యెరూషలేములో ఉండి కూడా అక్కడ జరిగిన అంత భయంకరమైన సంగతి జరిగితే ఆ దుష్టులందరూ చేరి ఆయన్ని సిలువ వేశారు, ఆయన అంత బాధ పెట్టారు, అటువంటి సంగతి మర్చిపోయారా మీరు అని వీళ్ళే అంటే అట్లా అయిపోయారు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సరే అసలు ఆ మాటలు ఏంటో మాకు చెప్పండి అని అంటున్నారు యేసుప్రభు. అంటే అప్పుడు ఈ సంగతి చెప్పారు. ఆ తర్వాత ఇంకా ఆయన వాళ్ళిద్దరు అంటే వాళ్ళు అంటే వేదనతోనే ఉన్నారనమాట. సరే నాకెందుకులే అని చెప్పేసి వాళ్ళు ఆయన ఎవరోలే అనుకుంటున్నారు. సరే కొంతసేపు అయిన తర్వాత యేసుప్రభు సరే కానీ మరి నాకు చెప్పండి, ఏంటి మీరు అంత దుఃఖంగా ఉండి మరి ఎందుకు అంత ఎక్కువగా మాట్లాడుతున్నారు, ఏంటో సంగతి నాకు కూడా చెప్పండి అంటే మరి నువ్వు ఈ దినం 3వ దినము ఆయన లేచిన దినం అని అంటల్లా, ఈ దినం ఆయన చనిపోయి 3వ దినము ఆయన మరి ఆయన గురించి మర్చిపోయారా, అంత భయంకరమైన మరణం పొందితే అని చెప్పేసి అని మరి ఆయన ఎక్కువగా అడుగుతున్నారనమాట. అడుగుతుంటే ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు అని చెప్పేసి అని చెప్తున్నాడు. ఇద్దరు అనమాట క్లెయోపా వాళ్ళు. నజరేయుడైన యేసుక్రీస్తు అంటే ఆయనే కదా, యేసుప్రభువే కదా. సరేలే కదా, ఏంటో సంగతులు అవి చెప్పుకునే మాట్లాడో నాకు చెప్పండి అని యేసుప్రభు అడుగుతున్నారు. వాళ్ళు అడుగుతుంటే అప్పుడు అన్నారు, ఆయన ఎంత భయంకరమైన మరణం పొందాడు, మాకు అసలు ఆయన మరణం అవుతాడని మేము అప్పుడు అనుకోలే. అసలు ఆ దుస్తులు అంత భయంకరంగా ఎందుకు మరి సిలువ మీద కొట్టి అంత భయంకరంగా చంపారు, అది జ్ఞాపకం వస్తుంటే ఎంతో దుఃఖంగా ఉంటుంది. అసలు మేము ఆయన మర్చిపోలేము కానీ ఆయన మరణమయ్యాడు,
అంతేగాని లేచాడని వాళ్ళు గుర్తులేదు. ఆయన లేచాడని చెప్పాడు కదా, అది ఆ సంగతి మర్చిపోయి మరణమయ్యాడు, దుఃఖం ఎంతో బాధలో ఉన్నాడు, ఇదే కానీ వాళ్ళకి అంటే తిరిగి లేస్తాన సంగతి వాళ్ళకి గుర్తు రావట్లేదన్నమాట. సరే అట్లయిన తర్వాత అలాగా అని చెప్పేసి ఇంకా వాళ్ళు ఇంకా ఎక్కువ దుఃఖంగా ఉంటే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇంకా ఏమని, మేము యేసు ప్రభువు ఆయన ఈ లోకానికి అంటే వస్తాడని అనుకున్నాము, అంటే వస్తాడని వచ్చాడులే అది తెలుసు అనుకో వాళ్ళకి అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే ప్రభు అంటలేదు. అక్కడ ఒకడు అంటే నేను కొన్ని విషయాలు చెప్తాను మీకు, మరి అంటే పాత నిబంధన గ్రంథంలో కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను, మీరు జాగ్రత్తగా వినండి అని చెప్పేసి అన్నారు. అవి ఏంటి అని అంటున్నారు. వాళ్ళకి మర్చిపోయారు అసలు అన్ని సంగతులు. అదేనయ్యా, మరి మొట్టమొదట ఒక అంటే ఆదాము అవ్వలు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేసి తప్పు చేశారు కదా, తినొద్దని పండు తినబట్టి తిన్నారు, పాపం చేశారు కాబట్టి వాళ్ళు ఎక్కడ వాళ్ళు పాపం చేసిన వాళ్ళందరూ నరకానికి వెళ్ళారు కదా. మరి ఆ దినాల్లో రక్షకుడు లేడు, అప్పుడు ఆయన పైనే ఉన్నాడు. అందుకని మరి వాళ్ళకి రక్షణ అవసరం కాబట్టి వాళ్ళ దగ్గర పిలిచి చెప్పారంట. అంటే అప్పుడు ఇప్పుడు కాదు, వాళ్ళు పండు తిన్నప్పుడే, ఇదిగో మీరు తప్పు చేశారు, ఇప్పుడు మీరు నరకానికి పోవాలి, కానీ రక్షకుడు వస్తున్నాడు, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పారంట. లోకరక్షకుడు వస్తాడు, మీరు జాగ్రత్తగా ఉండమని చెప్పారంట. ఆ సంగతి చెప్పారు. సరే ఇవన్నీ ఆయన గురించే కదా, యేసుప్రభు గురించే కదా ఇవన్నీ. వీళ్ళు లోకరక్షకుడు అది ఏమనుందంటే మొదట అంటే ఆది అంటే రక్షణ గురించి చెప్పింది ఎప్పుడంటే అంటే యేసుప్రభు చివరిలో చెప్పాడనమాట. అంటే ఆయన పుట్టిన తర్వాత అప్పుడేమో అంటే ఆయన పైనుండే వాళ్ళ నాన్న ద్వారా అన్నీ చెప్తా ఉండారు. అప్పుడు ఆదామవ్వలు అప్పుడు పుట్టల యేసుప్రభు కొన్ని చాలా సంవత్సరాల తర్వాత. అంటే అందుకని దావీదు మహారాజు, మోషే, దావీదు మహారాజు వీళ్ళు ఎక్కువగా వాళ్ళ గురించి రాశారు. వాళ్ళు రాసినవి అంటే ఈ పుస్తకాలు చదవరు కదా, అంటే పూర్వం రాసిన పుస్తకాలు, అందుకని వాళ్ళకి జ్ఞాపకం లేదు. చాలా సంవత్సరాలు 1000 సంవత్సరాలకు ముందే, ఆయన పుట్టక ముందే రాశారు. ఆయన మరి ఆయన గురించి మీకు కొన్ని విషయాలు నేను గుర్తు చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి మొదలుపెట్టారు. మొట్టమొదటి ఏంటంటే ఆదాము అవ్వలు పుట్టారు కదా, వాళ్ళకేమో మరి తప్పు చేశారు, పాపం చేశారు, వాళ్ళు నరకానికి పోవాలి. నరకానికి పోతే ఇంకా మళ్ళీ బయటకు రాలేరు కదా, ప్రభు దగ్గర నుంచి పరలోకానికి రాలేరు కనుక వాళ్ళకి కొన్ని విషయాలు చెప్పాలని అప్పుడే చెప్పాడంట. అంటే ఎలా చెప్పారో మనకి గ్రంథంలో రాయలేదు, కానీ అయ్యా మీరు ఒప్పుకోండి, ఇంకెప్పుడు పాపం చేయకండి, లోకరక్షకుడు వస్తాడు, ఆయన వచ్చినప్పుడు మీకు అన్నీ తెలియజేస్తాడు, మీకు మీ పాపాలు క్షమిస్తాడు. మీరు అందుకని మీరు చనిపోయే ముందు మొత్తం తప్పక నేను పాపిని, నన్ను కరుణించు, క్షమించమని అడగాల, లేకపోతే క్షమాపణ దొరకదు, మీరు లేకపోతే నరకానికి వెళ్తారు అని చెప్పాడంట. చెప్పినప్పుడు అది ఏముంది, ఒక మాట చెప్పారు. యేసుప్రభు అంటే వాక్యం ద్వారా ఉంది, ఆ రోజు రాలేదు కానీ ఒక ప్రవక్తల ద్వారా మరి ఎట్లా దేవుడే డైరెక్ట్గా వచ్చి చెప్పారనమాట ఆదామవులు. ఏమని, మీరు ఆదికాండం 3:15 ఏమనుందంటే నీకు అంటే సర్పము కదా, సర్పానికి శాపం ఇచ్చేశాడు, నువ్వు ఎల్లప్పుడూ పొట్టతో బాగుతూ భూమి మీద మనిషివి కాదు అంటే జంతువులాగా బాగుతావు, మన్య తింటావని చెప్పాడు. రెండోది అనమాట 3:15 ఏముందంటే నీకును మరి స్త్రీకిని, నీ సంతానానికి స్త్రీ సంగతి, ఒక్క స్త్రీ సంగ పుట్టినవాడు అనమాట, స్త్రీ సంతానం అన్నాడు. స్త్రీ సంతానం అంటే ఎవరని చెప్పండి, ఎవరు? ఉమెన్ కాదు, స్త్రీకి పుట్టినవాడు యేసు ప్రభు. అది స్త్రీకి పుట్టినవాడు, ఆయన లోకరక్షకుడు కాబట్టి ఆయన వస్తాడు, ఆయన మీ అంటే అన్నీ చూస్తాడు, మీ గురించి మీరేమేం చెయ్యాలో, ఎట్లా జాగ్రత్తగా నడుచుకోవాలో అన్నీ చెప్తాడు. కాబట్టి మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి, మీరు ఇంకెప్పుడు పాపం చేయకండి అని అన్నారు. కాబట్టి స్త్రీకి పుట్టినటువంటి ఒక్క స్త్రీకే పుట్టాడు. తెలిసిందా ఎవరానా? మరియమ్మ, కన్య అయిన మరియమ్మ అనాల. తెలిసిన కన్య అయిన అంటే ఆమె పెళ్లి కాల, పెళ్ళి ఏదో మాట్లాడుకుంటారు కాదు, మాట్లాడుకున్న ఏ సంవత్సరమో లేదా 6 నెలలు సంవత్సరం పట్టుద్ది, అది వేరు సంగతి. అందుకని కన్య అయిన మరియమ్మకి పుట్టినవాడు ఆ యేసు ప్రభు. ఆయన వస్తాడు, ఆయన అంటే నీకును స్త్రీకిని
నీకును వైరం కలుగజేస్తాడు. అంటే ఏంటి? యేసు ప్రభుకను సైతాన్ గాడికి వైరం కలుగజేస్తాడు. ఆ యేసు ప్రభు వచ్చేసి వాడిని సైతాన్ గాడిని తలబగలు కొడతాడు, వాడొచ్చి నీ మడిని గడుస్తాడని. అదే అదేంటి జెనసిస్ 3:15లో ఉందన్నమాట. అది గుర్తు చేస్తాడు. అప్పుడే ఆదాము అవ్వలు చెప్పాడంట, ఇదిగో ఇక నుండి మీరు పాపం చేయకండి, చేస్తే మాత్రం నరకానికి వెళ్తారు, జాగ్రత్త. అంటే వాళ్ళు జాగ్రత్తగానే ఉన్నారు, వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారనమాట. ఆ తర్వాత ఇప్పుడు మరి యేసు ప్రభు కొన్ని వేల సంవత్సరాల తర్వాత పుట్టాడు, తెలిసిందా? ఆదాము అవ్వల తర్వాత. వాళ్ళని గురించి మోషే, దావీదు వీళ్ళందరూ రాశారు గ్రంథాలు, పాత నిబంధన గ్రంథంలో. ఇవన్నీ ఏదో ఒకసారి చదివి ఉంటారు, కానీ సరిగా మైండ్ అప్లై చేసి వాళ్ళు సరిగా చదివి ఉండరు. అందుకని వాళ్ళని గురించి చెప్తా ఉన్నారు. ఇక్కడ ఏముంది? అది అయిపోయింది కదా. ఇంకా తర్వాత అమ్మ ఇది మీరు రక్షకుడు వస్తాడు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు అనమాట. సరే అని వాళ్ళు జాగ్రత్తగా ఉన్నారు. ఆ తర్వాత రెండోది ఏంటంటే మళ్ళీ కానీ మీకు ఇంకో విషయం చెప్పాలనుకున్నాను. మరి యేసుప్రభు అంటే యేసుప్రభు కాదు, మరి అంటే అప్పుడు జరిగిన సంగతి చెప్తున్నాడు. ఏది? ఐగుప్తులో ఇశ్రాయేలీలంతా దాస్యంలో ఉన్నారు, వాళ్ళని విడిపించి కనాన్ దేశాన్ని తీసుకొని వస్తున్నారు. ఆ మార్గంలో మరి అరణ్యం ఉన్నది. అరణ్యం అంటే ఎవరికైనా బాగుంటుందా? అన్నీ ఏమో ముళ్ళు అన్నీ చెల్లా చెదరంగా ఉంటాయి. అదే కాకుండా విష జంతువులు ఉంటాయి, మరి అవన్నీ ఉంటాయి కదా. సర్పాలు కొంచెమే ఉండొచ్చేమో, కానీ గొణుకుతూ ఉన్నారు. ఏంటి దేవుడు ఈ అరణ్యంలో నడిపిస్తున్నాడు అని గొణుక్కుంటూ ఉన్నారనమాట. గొణుక్కుంటే ఎవరికి? యేసు ప్రభు వినపడతాయి కదా. ఇప్పుడు మన చిన్నగా చెవిలో చెప్పుకున్నా వినపడతాయి, తెలిసిందా? కాబట్టి గొణుక్కుంటూ ఉంటుంటే అప్పుడు అనమాట వాళ్ళు సర్పాలను పంపించాడు దేవుడే. పంపిస్తే ఏముంది? వాళ్ళు గొడుగుతూ ఉంటే సర్పాలు కరిసినాయి. కొంతమంది చాలామంది చనిపోయారట. ఇంక వాళ్ళ పెద్దలు వచ్చేసి, ఏముంది మోషే గారు మీరు ఏం చేస్తున్నారు? అయ్యో ఇంతమంది చనిపోయారండి, మీరు దేవుడికి మొరపెట్టి ఏం చేయాలో అడుగు కనుక్కొని చేయండి అని గబగబా వచ్చి ఆయన అదే వాళ్ళు వచ్చి చెప్తే పెద్దలు మోషే గారు గబగబా మోకరించి ప్రార్థన చేశాడు. ప్రభా ఇప్పుడు నేనేం చేయాలి? చాలామంది చనిపోయారు ప్రభా, నువ్వు నాకు చెప్పు ప్రభా అని చెప్పి ఏం చేయాలి చెప్పు అంటే అప్పుడు దేవుడు చెప్పాడు అనమాట, నువ్వు ఒక స్తంభాన్ని నిలబెట్టు, ఆ స్తంభం మీద ఇత్తడి సర్పాన్ని చేసి పెట్టిన తర్వాత ప్రతి ఒక్కళ్ళని పాము కరిచినా కరవపోయినా ప్రతి ఒక్కళ్ళు మీరు ఆ సర్పం వైపే చూడాలి అని చెప్పేసి సర్పాన్ని చూడాలని చెప్పేసి అన్నారు. సరే వాళ్ళందరూ అప్పటి నుంచి ఇంకా సర్పానే చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరి వాళ్ళు ఇశ్రాయేలీలు చెప్పారు, మన సంగతి ఏంటి? దేవుడు ఏం చెప్పాడంటే మోషే అరణ్యంలో మోషే సర్పము ఇత్తడి సర్పాన్ని పైకెత్తాడు. మరి మనమైతే ఏం చేయాలా? మనము అంటే అలయక అంటే విసుగక ఆయన ఎందంటే దేవుని యందు విశ్వాసం ఉంచాల. అప్పుడు మనకు ఒక మరి లోకరక్షకుడు వచ్చి అంటే పైకెత్తబడాలి. ఆయన ఆ లోకరక్షకుడు పైకెత్తబడితే అప్పుడు మనకి అంటే మనం పరలోకానికి వెళ్ళటానికి అర్హులుగా ఉంటాం. పైకెత్తబడటం అంటే శిలువ మీద ఎత్తబడితే ఆయన శిలువలో రక్తం గారిస్తే ఆ రక్తాన్ని మనకి ఎక్కడా దొరకదు. మంచి రక్తం కదా, అందరూ చెడ్డ రక్తమే. ఇంకా నేను మీకు ఇచ్చినా మీరు నాకు ఇచ్చినా పనికిరావు. అందుకని మంచి రక్తాన్ని ఎవరికి ఉంటుంది? లోకరక్షకుడికే ఉంటుంది, ఈ లోకానికి వచ్చిన ఆయనకి. అందుకని ఆ రక్తంతో కడుక్కుంటేనే తప్ప ఆయన పైకి ఎత్తబడి రక్తం కార్చి ప్రాణం పెడితేనే తప్ప మనకు రక్షణ ఉండదు అని చెప్పేసి అంటే ఆ దినమే చెప్పాడు ఆ మోషేతో ఉన్నప్పుడే. కాబట్టి మనం ఏం చేయాలా? ఇప్పుడు మనమందరం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? మనందరం పాపులమే కదా. పాపం చేసిన వాళ్ళు ఏం చేయాలి? పాపాన్ని కడుక్కోవాలి. చేత వద్దా? ఎవ్వరు చేయలేరు. నా రక్తం మిమ్మల్ని బాగు చేయలేదు, మీ రక్తం నన్ను బాగు చేయలేదు. కాబట్టి ఏం చేయాలి? ఒక పరిశుద్ధుని రక్తం కావాలి. అందుకని యేసు ప్రభుని పంపిస్తాడు. ఆయన ఎత్తబడాలి అని ఆ వాక్యంలో ఉన్నది. జాన్ 3:14-15 ఉందన్నమాట. అది అంటే అప్పుడు అనమాట ఇంకా మనకి యేసు ప్రభు వచ్చిన దగ్గర నుండి ఈ లోకానికి ఇప్పుడు మనం ఎవరిని అడుగుతున్నాం? పాపాలను క్షమించమని. ఎందుకంటే ఆయనదే ఒక్కడిదే పరిశుద్ధ రక్తం. ఆ రక్తంతో కడుక్కుంటేనే మనం శుభ్రపడతాం, లేకపోతే శుభ్రపడలేము అనమాట.
అందుకని యేసుప్రభు వచ్చాడు, మన కోసం రక్తం కార్చాడు. మనం ఇప్పుడు ప్రభువా నేను పాపిని కరుణించు, క్షమించు, నీ రక్తంతో కడుగనాలి. అనటం ఆలస్యం. ఆయన రక్తం మన తల మీద పోస్తాడు, హృదయంలో పోస్తాడు, శరీరం మీద పోసి అంత శుభ్రం చేస్తాడు. అప్పుడు మనం పరిశుద్ధులు అవుతాం అనమాట. అందుకనే మరి ఆయన అది అయిపోయింది. ఇప్పుడు తెలిసిందా? అరణ్యములో మోషే మరి ఇత్తడి సర్పాన్ని ఎలాగెత్తినా అలాగే మనుషులందరూ విశ్వసించి ప్రతివాడును మరి ఆయనను ఆయన విశ్వాసం ఉంచి మరి రక్షణ పొందాలి అని చెప్పేసి అనమాట. సరే యేసుప్రభు వచ్చాడు కాబట్టి ఇప్పుడు మనకి మీరందరూ అడుగుతున్నారా ఏదైనా తప్పు చేస్తే రక్తంతో కడగమని? అడగాలి. అంటే పాపం పోయేది పరిశుద్ధ రక్తంతో. పరిశుద్ధ రక్తం మన భూమి మీదకి వచ్చిన వాళ్ళలో యేసుప్రభు ఒక్కడే, ఒక కన్యగా పుట్టినవాడు. అందుకని ఆయన రక్తంతో మనం శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. మరి తర్వాత ఇంకా ఏముందంటే జకరయ్య తర్వాత అది దాని రక్షణ మనం అందరూ అడుగుతున్నాం, బాగానే ఉంది. జకరయ్య 11:12 ఏముందంటే మరి ఇస్కరియోతు యోధా ఉన్నాడు కదా, ఆయన శిష్యుల్లో 12 మందిలో ఒకడు. అతను కొంచెం ఏంటంటే ఆయన దగ్గర డబ్బులు సంచుతాడు, ఎప్పుడు ఏదో కొనుక్కొని తింటాడు, ఏం చేస్తాడు, మొత్తం డబ్బులు ఖర్చు పెట్టుకుంటాడు. ఏం యేసుప్రభు అంటే తిండి కోసమే చేసుకున్నాడని ఎప్పుడు పట్టించుకోవాలి. తర్వాత ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి జనులందరూ, యూదులందరూ నేను దేవుని కుమారుడిని అని చెప్పుకున్నందుకు ఈయన చంపాలరా అని చెప్పేసి ఏం పెట్టుకొని చాలా కాలం ట్రై చేశారు. రాళ్ళు వేసి కొట్టి చేసి కొట్టి చంపాలి, వాళ్ళ చేతకాలి. అంటే ఒక టైం సరైన టైం వచ్చినప్పుడు ఆయన్ని పట్టుకొని చంపాలని ప్రయత్నం చేస్తారు. అప్పుడు యూదా ఇస్కరియోతు ఇతను ఏం చేశాడు, వాళ్ళు వచ్చి ఇతన్ని అడిగారు, మాకు ఆయన కావాలి, ఎవరు పట్టిస్తారంటే మరి నేను పట్టిస్తాను కానీ మీరు నాకేమిస్తారు అని అడిగాడు. అంటే సరే వాళ్ళు అన్నారంట 30 వెండి నాణాలు ఇస్తాను అన్నారంట. సరే 30 వెండి నాణాలు దగ్గర పెట్టుకున్నాడు. సరే యేసుప్రభుల మధ్యరాత్రి అరణ్యాలు వెళ్ళారు. అక్కడ ఆయన నేను పట్టిస్తాను, నేను పోయి ఆయన ముద్దు పెట్టుకుంటే యేసుప్రభు అని ముద్దు పెట్టుకుంటే మీరు వచ్చి ఆయన పట్టుకొని పోండి అన్నాడు. సరేనని చెప్పేసి వాళ్ళు యేసుప్రభుని పట్టుకొని పోయారు. మొత్తానికి ఆ మరుసటి రోజున ఎన్నో ప్రశ్నలు, తప్పులైతే ఆయనలో ఏమీ కనపడలే. పిలాతు ఆయన గవర్నర్, ఆయన ఎన్ని చేసినా ఏమి తప్పులు లేవు, మేమేమని ఆయన శాపం పెట్టాలి అని అంటే వెంటనే అనమాట, మాకు తెలియదు ఆయన దేవుని కుమారుడు కాకపోయినా దేవుని కుమారుడు అని చెప్పాడు అని అంటారు. ఆయన దేవుని కుమారుడు మన పాపాల నిమిత్తమే వచ్చాడు, వాళ్ళకి తెలియక ఆయన చంపాలన్నారు. సరే మొత్తానికి ఆయన పట్టించారు. ఈయనకే మరి యూదానే వెళ్ళి ముద్దు పెట్టుకున్నాడు. యేసుప్రభు అని చక్క ప్రేమతో ముద్దు పెట్టుకున్నాడు. అది చెప్పాడు అనమాట, నేను పోయి ముద్దు పెట్టుకుంటే ఆయనే యేసని. సరైన వాళ్ళు వచ్చి పట్టుకొని వెళ్ళారు. అంతా అంటే ఎగ్జామిన్ చేశారు. ఆ పిలాతు కూడా ఏమి కనపడలేదు. నేనేం చేయాలంటే మాకు తెలియదు, నువ్వు అధికారంలో నువ్వే చేయాలని. ఆయన సిలువై అని చెప్పేసి అన్నారనమాట. సిలువ వేసి ఇక చివరికి ఆయన ఎక్కడ సిలువ వేశారు? గొల్గొత్తా కొండ మీద. అదేలే. ఆ తర్వాత అనమాట ఇప్పుడు యూదా ఇస్కరియోతు 30 వెండి నాణాలు తీసుకున్నాడు కదా, కాబట్టి వాడు అతను పట్టుకొని వాళ్ళకి అప్పగించాడు. వాళ్ళేమో యేసు ప్రభుని సిలువేసి చంపేశారనమాట. ఇప్పుడు తర్వాత ఇంకా 4 ఏంటంటే మరి యెషయా గ్రంథం 50వ వచనం 6వ వచనంలో ఏముందంటే, నా వీపుని కొట్టువారికి అప్పగించి తిని నా వెంట్రుకలను వెంట్రుకలు పీకి వారికి అప్పగించాను అన్నాడు. చూసారా, కొడతా ఉన్నారు కదా సిలువు దగ్గర తీసుకెళ్ళేటప్పుడు. అప్పుడు కొట్టారు, వీపును కొట్టారు, మరి చెంపలు పెట్టి కొట్టారు. ఎంత బాధలు మనకు, ఒక చిన్న దెబ్బ తగిలితేనే కుయ్యో మోయని ఏరుస్తాం కదా. అని వీపును కొట్టడం, అది కూడా చండ్రకొల తీసుకొని చండ్రకొల ఇది కాదు అది దీని వెనక చండ్రకొల తీసుకొని ఏం చేస్తారు, చండ్రకొల తీసుకొని కొట్టేట్టు లాగితే ఒక అంటే చాలు పడతాను, నాగలితో దున్నితే ఎట్టుంటుంది అలా పడ్డాయి అన్నమాట. అట్లా రక్తం అంతా వీపంతా కొట్టారు. మళ్ళీ మనిషి కనపడి చెంపకు పెట్టి కొట్టారు. ఎంత ఘోరం! మనందరి పాపం ఎంతో యేసుప్రభు అంత భయంకరమైనటువంటి మరణాన్ని పొందుకున్నాడు అనమాట. సరే మొత్తానికి అది చెంపకు పెట్టి కొట్టారు కదా. ఇది
తర్వాత ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇది చెప్పాడనమాట. ఆ తర్వాత ఆయన అదేలే సాంగ్స్ అంటే కీర్తనలు 22:7 ఏమనుందంటే, ఆయనను అపహసించిరి చూసిన వాళ్ళందరూ. అంటే ఓ క్రీస్తు, నువ్వు ఇప్పుడు సిలువ వేశారు కదా, నువ్వు సిలువ నుంచి దిగిరా, అప్పుడు నేను నమ్ముతావు అని ఎగతాళి చేయటం అట్లా చేశారనమాట. అపహసించారు, సిలువ మీద దిగిరా అని. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మరియు ఇంకా 22:18 ఏముందంటే, నా వస్త్రములు వాళ్ళు చీట్లు వేశారు అన్నారు. చీట్లు వేసి తీసుకోవడం అంటే, అప్పుడు సైనికుల్లో 4 వచ్చారంట ఆయన పైకి పెట్టేటప్పుడు, సిలువ మీద పెట్టేటప్పుడు 4కి గబగబా ఆయన బట్టలు తీసి ఏదో జుట్టు పంపించారు, సిలువలో వేశారు. తర్వాత ఆ 4 4 వస్త్రాలు తీసేసుకున్నారంట. ఇంకోటి నిలువుటంగి ఒకటి ఉన్నది, ఆ నిలువుటంగిని మరి ఒక్కటైనా చీట్లు వేసేసారు. ఆ తర్వాత వాళ్ళు ఇంకోటి ఏంటంటే, మరి సామ్ 69:21 ఏముందంటే, చేదురు దప్పిక అవుతుంటుంది కదా, మరి ఆకలేస్తుంటుంది. తర్వాత దాహం అని అంటే, అప్పుడు వాళ్ళు చేదును నీళ్ళల్లో చేదును కలిపేసి తీసుకుపోయి స్పంజితో ఆయన నోటికి అందిస్తే ఇట్లా వద్దని చెప్పేసి అన్నాడు, తీసుకోలేదు. ఆ తర్వాత ఇంకా మరి సామ్ 22:16 ఏముందంటే, ఆయన కుక్కలు చివరిలో మాటలో ఉంది చూడండి, చేతులను నా పాదములను పొడిచారా లేదా, సిలుకేసినప్పుడు చేతులను పొడిచారు, కాళ్ళను కూడా పొడిచారు కదా, అది అన్నమాట. నా చేతులు నా కాళ్ళని పొడిచారన్నారు. ఆ తర్వాత ఇంకా యెషయా 53:7 ఉందంటే, మరి వాళ్ళు 9 అది సరే 53:7 కూడా ఉంది, సరే అది అయిపోయింది. 53:9 ఏమన్నారంటే, ఆయన ధనవంతుని యొద్ద ఉంచబడెను అన్నారు. ధనవంతుడు ఆ దినాలంటే ఒక ఆయన, అంటే అసలు ఆయన శిష్యులు కాదు, కానీ శిష్యుల్లాగా ఆయన నమ్మి వెంబడిస్తున్నాడు. అరిమత్తె యోసేపు అని ఆయన ఆ రోజు చనిపోయాడు. 3:30కి చనిపోతే ఎవరు తీసుకెళ్ళలే. 5:30కి పోయి పిలాతుని అడిగి, అయ్యా నేను యేసుప్రభు బాడీని తీసుకెళ్ళి శుభ్రం సామాన్యాలు పెడతాను, నాకు సెలవు ఏంటంటే సరే తీసుకొని పో అన్నాడు. ఆయన తీసుకొచ్చి శుభ్రం కడిగి మరి అమూల్యమైనటువంటి వాటిని రాసి, సుగంధ ద్రవ్యాలు రాసి నారబట్ట కట్టి, తను ఎప్పుడో చనిపోతాడు, నేను పోయినప్పుడు నన్ను ఒక సమాధిలో పెట్టండి అని వాళ్ళు చెప్పి పోతారు కదా, దానికోసం కట్టించుకున్నాడు ఆయన. ఆ సమాధిలో ఆయన పెట్టి మళ్ళీ చక్కగా రాయేసి, పెద్ద రాయి, అసలు ఎవ్వరు కూడా ఏ మనుషులు కూడా 10 మంది 20 మంది అయినా కూడా అది దాన్ని కదిలించలేరు అనమాట. అటువంటి రాయితో మూసేశారనమాట. అప్పుడు అనమాట అరిమతయ్య ఎంత సంతోషంగా ఉంటారులే, అట్లా చేశారు. కాబట్టి ఈ 10 మంది కూడా, అంటే 10 మంది చేయాల్సిన యేసుప్రభు చేసి అని చెప్పాడనమాట. ఇక చెప్పిన తర్వాత సరే వాళ్ళు నడుస్తూనే ఉన్నారు కదా, యేసుప్రభును క్లోయోపా ఆయన ఫ్రెండ్ నడుస్తూ ఉంటే వాళ్ళ ఊరు వచ్చింది. ఏది వాళ్ళ ఊరు, ఏం పేరు గుర్తుందని, ఎంఐ, ఇంగ్లీష్లో ఎమ్మాస్ అంటారు. ఎంఐ అనే గ్రామానికి వచ్చేసారు. చీకటి పడగానే ఇంకా యేసుప్రభుతో అంటున్నారు, అయ్యా మీరు ఇంకా వెళ్ళొద్దులే, ఆయన వెళ్ళాలి అంటున్నారు. లేదు మీరు వెళ్ళొద్దులే, చీకటి పడి ఎట్ట వెళ్తారు, ఈ రాత్రికి ఇక్కడ ఉండండి, రేపు పొద్దున వెళ్ళిపోదురు కానీ అన్నారు. అలాగని ఆయన అంటే సరే బలవంతానిగా ఉంచారు. వాళ్ళు ఉంచి ఏం చేస్తారు, రాత్రి భోజనం పెట్టాలి కదా, భోజనం పెట్టినప్పుడు ఒక రొట్టె తీసుకొని దేవా స్తోత్రం అని చెప్పేసి ఆ ముక్కలు చేసి వాళ్ళకి ఇట్లా పంచి పెడుతుంటేనే ఆయన నేను నిజంగా యేసు ప్రభువు అని ఆశ్చర్యపోయాడు. వెంటనే ఆయన అదృశ్యుడై వెళ్ళిపోయాడు అనమాట. అక్కడ ఉండకుండా వాళ్ళ ఇంట్లో తెలిసిందా. ఆయన చెప్తే ఇంకా ఆయన వినకుండా పోయాడు, వాళ్ళు కూడా తినలేదు అనమాట, భోజనం లేదు. అమ్మో యేసు ప్రభు ఇప్పుడు దాకా మనతో మాట్లాడి ఎన్నో సంగతులు చెప్పాడు, మంచి సంగతులు చెప్పాడు, అమ్మో యేసు ప్రభువేనా ఇప్పుడు దాకా మాతో ఉన్నది అని చెప్పేసి అని, అరే మనం వెళ్ళిప్పుడు అక్కడ యెరూషలేములో మిగతా శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళు పోయి ఎన్ని చెప్తాం పదండి అని గబగబా బయలుదేరి వాళ్ళు వెళ్తున్నారు. ఆ యెరూషలేములో ఉన్నటువంటి శిష్యుల దగ్గరికి వెళ్ళి, అన్న మరి ఎంత గొప్ప సంగతి, యేసు ప్రభు లేచాడు అని
లేచాడు, మేమేమో లేవలేదు అనుకొని ఏమేమో చేశాము. మాకు అన్నీ చెప్పాడు, అన్నీ చూపించాడు, పాత నిబంధనలోని రెఫరెన్సెస్ అన్నీ కూడా చదివి చెప్పాడు. అందుకని మేము అన్నీ చూసామన్నయ్య. ఎంత బాగా ఎన్ని గొప్ప సంగతులు చెప్పాడు. అసలు భోజనానికి కూర్చోబెట్టి తినకుండా ఆయన మాకు కోసం 2 ముక్కలు అందిస్తుంటే ఆయన అదృశ్యుడై మరి నిజ రూపంతో వెళ్ళిపోయాడు అని చెప్పాను. అవన్నీ చెప్తుంటే ఎంత టైం పట్టుద్ది కదా, చీకడైంది బాగా. అప్పుడు అనమాట యేసు ప్రభు కూడా ఇంకా తర్వాత వచ్చాడు అక్కడికే, వాళ్ళు వెళ్ళిన ప్రదేశానికి. యేసు ప్రభు వీళ్ళు అక్కడ వచ్చి అన్నీ చెప్పారు కదా. క్లోయప్ప అని యేసు ఫ్రెండ్ వాళ్ళు వచ్చి వీళ్ళందరికీ చెప్పేశారు. అప్పుడు యేసు ప్రభు వస్తే వాళ్ళు ఏమంటున్నారు, అమ్మో చీకట్లో వస్తే ఎవరైనా అంతే కదా, భూతం భూతం అనుకుంటారు కదా, భూతం 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 అంటున్నాడు. ఇంకా యేసు ప్రభు భూతాన్ని అంటే ఊరుకోడు. కానీ ఏంటి, మనిషికి మాంసము ఎముకలు ఉంటాయి కదా, రండి నా చేయి పట్టుకొని చూడండి, నేను భూతాన్నా, ఏంటి అట్ట మాట్లాడుతున్నారు అని పట్టుకొని చూడండి అని చెప్పేసి అన్నాడనమాట. అంటే వాళ్ళకి ఇంకా భయం వేస్తూనే ఉంది. భయం వేస్తుంటే అప్పుడు యేసుప్రభు అన్నాడు, మీ దగ్గర తినటానికి ఉండయా అని అడిగాడండి. అంటే ఒక చేప మొక్క కాల్చింది ఏది అక్కడ ఉంటే గబగబ తీసుకొచ్చి అదిగో యేసుప్రభుకి ఇచ్చారంట. యేసుప్రభుకి ఇగానే గబగబా తినేశాడు. తినేగానే అప్పుడు అనమాట అమ్మ అంటే మిగతా వాళ్ళందరూ కూడా అనమాట, అబ్బా యేసు ప్రభువు ఈయన మన దగ్గరకు వచ్చాడు, ఎంత ఇన్ని గొప్ప కార్యాలు చేసి ఈయన నిజమైన లోకరక్షకుడు. అందుకని కాబట్టి మనం అందరూ అబ్బాయిలు మీరందరూ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి, అప్పుడు మీకు నెమ్మది సమాధానం, అప్పుడు మీరు నాతో కూడా పరలోకం ఉంటారు, విన్నవారందరూ కూడా మార్పు చెంది పరలోకానికి వస్తారు. ఇవన్నీ చెప్పాడనమాట. కాబట్టి మరి మనం ఏం చేయాలో చెప్పండి, మనమందరం ఏం చేయాలి? ఎవరిని నమ్ముకోవాలా? దేవుడు అంటే యేసు ప్రభుని మన కోసం అంటే మరి పాప పరిహార కార్యం చేశాడు కాబట్టి మనం అందుకని ఎప్పుడు సిలువమానులో ఎత్తబడినప్పుడు రక్తం పూర్తిగా పరిశుద్ధ రక్తాన్ని కార్చి మరి ఆయన చనిపోయాడు కదా. మరి కాబట్టి మన పాపాలు దేని పెట్టి కడుక్కొని పోదు కాబట్టి పరిశుద్ధ రక్తం ఆయన ఒక్కడే కార్చాడు కనుక యేసు ప్రభువా నేను పాపిని నన్ను కరుణించు, క్షమించు, నీ రక్తంతో కడుగు అనాల. ఈ 3 సంగతులు చెప్తే ఎవరన్నా కానీ ఎటువంటి పాపి అయినా కూడా తప్పక క్షమిస్తాడనమాట. తల మీద ఒక బొట్టు, హృదయంలో ఒక బొట్టు, శరీరం ఒక బొట్టు వేసేసి అంటే ఒక బొట్టునే అన్ని చేయవచ్చు ఎంతన్నా కానీ. ఆయన అటువంటి శక్తి కలిగినటువంటి రక్తం అనమాట. ఆ రక్తంతో కడగబడిన వాళ్ళు ఏమవుతారు? పరిశుద్ధులు అవుతారు. దేవుడు ఒకసారి అన్నాడు, నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులు అయ్యండి, లేకపోతే పరలోకానికి రాలేరు అన్నారు. అనగానే అందుకని ఏం చేస్తారు? యేసు రక్తంతో కడగబడాలి మనం. అంటే యేసు రక్తం ఎక్కడుందని అంటారా? కార్చాడు కదా. మరి మీకు గుర్తుంది కదా, యేసు ప్రభా పలానప్పుడు కొన్ని 2024 సంవత్సరాల కిందట మా కోసం ఆ సిలువలో కార్చావే, ఆ రక్తంతో అంటమో ఆలస్యం కడుగు అనే మాట మన నోటి నుంచి రాకముందు బడబడ ఇక్కడ ఒక బోట్ చెరువుని పోసి శుభ్రం చేస్తారు. అప్పుడు మనమందరం ఏమవుతాం? శుభ్రం అవుతాం అనమాట. కాబట్టి అందుకని ఏమంటున్నాడు యేసు ప్రభు, అయ్యా మీరు అందరు ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీకు ముందు చెప్పినవన్నీ ఇప్పుడు వరకు నెరవేర్చాను, తెలుసుగా, గుర్తు చేసుకున్నారా? కాబట్టి ఇప్పుడు మీరు అందరూ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి అని చెప్పాడు. మరి వాళ్ళు సరేనండి అని అంటే నేను పైకి వెళ్ళాలి కదా, నేను పైకి వెళ్ళిన తర్వాత నన్ను మీరు చూస్తారు, ఆ తర్వాత మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. మరి యేసుప్రభు వాళ్ళు చెప్పిన వాళ్ళు చేశారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం కూడా ప్రకటించాలా లేదా? తలూపటం కాదు, నోటితో చెప్పండి. మనం కూడా యేసుప్రభు సువార్తను మనం ప్రకటించవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి మనం అందరం తప్పక ఏ భేదంలో అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నాడు అని చెప్పేసి అన్నారు. కాబట్టి ఆ మహిమాలోకాలను పొందటం మనకు కష్టమైతే ఏం చేయాలా? యేసయ్య నా కోసం నువ్వు సిలువలో రక్తం కాచే ప్రాణపెట్టి చనిపోయి సమాధిగా తిరిగి లేచావు, నీకు వందనాలయ్యా, నన్ను నీ రక్తంతో కడగమని ప్రతి ఒక్కళ్ళు అడగాలి. అడుగుతారా మీరందరూ? నోరు లేదట్టుంది మీకు అంటే తిని రాలేదా? అడుగుతాము అని అనాలి కదా. అందరూ తప్పక అడగాల. మనం యేసు రక్తంతో కడగబడతాం, ఆయన మరి పరిశుద్ధులుగా చేయబడతాం. అప్పుడు మనం అంటే మళ్ళీ పాపం చేయకూడదు. అందుకని పాపం చేయకుండా ఉండటానికి మరి యేసు ప్రభు రక్తంతో ఏదైనా పొరపాటున ఎవరైనా కోపంతో ఒక మాట అన్నాం అనుకో, తొందరపాటున అది కూడా పాపమే. కాబట్టి ప్రభువా నేను తొందరపాటున
ఆ అన్నను లేదా అక్కను నేను ఇట్లా అన్నాను, నన్ను క్షమించు ప్రభు, నీ రక్తంతో కడుగా అంటవాల్సి రక్తంతో కడగబడతావు, శుద్ధి చేయబడతావు అనమాట. కాబట్టి మెమరీ వర్స్ ఏంటంటే ఇవాళ జాన్ 1:1 ఏమనుంది? ఆది యందు వాక్యముని, చెప్పండి అందరూ, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని. సరే, ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. యేసు ప్రభు మన కోరిక చేసిన ఆశ్చర్య కార్యాలను రాయమండి అన్నారు. ఇది ఉంది. ఇప్పుడు నేను క్వశ్చన్స్ అడుగుతాను. వాళ్ళు ఎక్కడ బయలుదేరి వెళ్ళారు శిష్యులు ఇద్దరు? ఇమ్మి కాదు, ఎమ్మాయి. చెప్పండి, తెలుగులో ఎమ్మాయి అంటారు, ఇంగ్లీష్లో ఎమ్మాస్. ఎమ్మాస్ అనే ఊరికి బయలుదేరి వెళ్తున్నారు. అది ఎంత దూరంలో ఉందని చెప్పాను? 7 మైల్స్. అది 7 మైల్స్. తర్వాత వాళ్ళు బయలుదేరినప్పుడు మంచి సంతోషంగా ఉన్నారా, దుఃఖంగా ఉన్నారా? దుఃఖంగా ఉన్నారు. తర్వాత వాళ్ళలో ఒక ఆయన పేరు క్లోయోపా. తర్వాత మరి వాళ్ళిద్దరూ ఎవరి గురించి చింతిస్తున్నారు? అది అంటే యేసు ప్రభు గురించి, మరణాన్ని గురించే, లేచాడన్న సంగతి మర్చిపోయారు కదా. మరణాన్ని గురించే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆ తర్వాత ఆయన అంటే అంటే యేసు కదా. యేసు ఇవ్వబడిన పాత నిబంధన భాగాల్లో కొన్ని 10 సంగతులు చెప్పాడు. అందులో నేను మొదట అడుగుతున్నా చూడు, ఆదికాండం అయిపోయింది, అదే లేదా? ఆదికాండం 3:15 ఎట్లా ఆయన తెలియజేసుకున్నాడు? స్త్రీ సంతానం, ఒక్క స్త్రీ సంతానం అంటే ఒక స్త్రీ పుట్టినోడని అర్థమైందా? స్త్రీ సంతానంగా ఆయన కనుపరుచుకున్నాడు అన్నాడు. తర్వాత సంఖ్యాకాండం 27:9 ఆయన ఎక్కడ వేలాడదీయబడ్డాడు? బ్రాను మీద వేలాడదీయబడెను అని ఉంది. 3 జకర్యా 11:12 యూదా ఇస్కరియోతు ఎన్ని నాణ్యాలు ఆయనకు ఇచ్చి కొనుక్కున్న అదే అప్పగించాడు? 30 వెండి నాణ్యాలు. సరిగ్గా చెప్పండి, 30 వెండి. తర్వాత యెషయా 56 ఆయన వీపుని దేంతో కొట్టారు? కొరడాలతో కొట్టబడిను, వెంట్రుకలను పెరికి వేశారని ఉంది. ఆ తర్వాత యెషయా 56 ఆయన అయిపోయింది. కీర్తన 22:7 ఏమనుంది? ఆయన చూచిన వారందరూ ఇట్లా, అవునా ఇంక నువ్వు దేవుని కుమారుడు అయితే దిగయ్యా అని ఏళన చేశారు కదా. అది అనమాట. ఊపుచూ అపహసించిరి, ఎగతాళి చేశారు కదా. అపహసించడం అంటే ఎగతాళి చేయటం. తర్వాత కీర్తన 22:18 ఏముంది? ఆయన అంగీ కొరకు అంటే డాష్ అంటే దేనికోసం చీట్లు వేశారు? ఆయన వస్త్రాలకు అనమాట. చీట్లు అంగీ కోసం, చిన్నవి కాదు కానీ ఒకటి అంగీ. ఎవ్వరు కూడా అట్లాంటివి లేవు. అందుకని దానికోసం నాకు కావాలంటే కొట్లాటే కదా, మనం చీట్లు వేద్దాం, ఎవరికి వస్తే వాళ్ళు తీసుకుందామని చీట్లు వేశారంట. ఆ తర్వాత మళ్ళీ కీర్తన 69:21 ఏమనుంది? ఆయనకి నాకు దాహం వేస్తుందంటే ఏమి ఇచ్చారు? చిరకను, అంటే నీళ్ళలో చిరకను, చేదును కలిపి ఇచ్చేశారనమాట. చిరకను ఆయనకు త్రాగనిచ్చారు. తర్వాత యెషయా 53 ఏముందంటే ఆయన ఎట్లా తీసుకుపోయారు చంపడానికి, అర్పించడానికి? వదకు తేబడిన గొర్రె వలె, తెలిసిందా? గొర్రె వలె వదకు తేబడెను, ఆయన డాష్ తెరవలేదు. ఏం తెరవాలి? నోరు తెరవాలి కదా. అది అనమాట. ఆ తర్వాత కీర్తనలు 22:16 ఆయన చేతులు పాదాలు పొడవబడిని. గుర్తుందా? సరిగ్గా రాయాలి మీరు ఆన్సర్స్. ఇదనమాట. తర్వాత యెషయా 53:9 ఉంది? ఆయన ఎక్కడ ఉంచబడ్డాడు? ధనవంతుని సమాధిలో ఉంచబడేది. తెలిసిందా? ఆ ధనవంతుడు సమాధి కట్టుకొని ఉంచుకున్నాడు, ఆ సమాధిలో పెట్టబడ్డాడు అనమాట, ఉంచబడ్డాడు. తెలిసిందే కది. తర్వాత అయిపోయింది. కాబట్టి మీరు అందరూ అన్ని తప్పులు రాయకుండా కరెక్ట్గా రాయాలి. ఇప్పుడు ఆంటీ వచ్చి ప్రార్థన ఎవరు చేస్తారు? ఆంటీ